మీడియా వల్ల బైకాట్ చేయండి, క్లారిటీకి రాలేదు వాళ్ళు, ఇంకా క్లారిటీకి రాలేదు. మీరు ఎత్తకండి, క్లారిటీకి రాలేదు. వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతో ఉన్నారు. మరి బయట ఉన్న చెప్తున్నాం, ఈ టకరా బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు. ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదనాం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణ అయితే ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నైనా అని చెప్పి మాకు దండగా నిలబడ్డారు, వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అవుతుంది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాన్ని దిక్కించే సాయి గారు కానీ, సాయిదాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈరోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే హారన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడాడు. నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాదని ఎందుకు నువ్వు నయంబడి పడ్డావు, వెనక పోయింది, వెనక తీసుకొని నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పిన ఈ రోజు ఉంటే విలువండి నేను మాట్లాడతా అది అని అంటే ఇంట్లో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాటలు మాట్లాడాడు. ఇంట్లో నేను మా మిత్రులను పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసి, అంతేగాని ఇక్కడ ఉన్న మారవాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు. అంటే ప్రధానంగా దాని తర్వాత మా మిత్రులు వచ్చారు, కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ ఎవరు కూడా దాడి చేయలేదు, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్గా వీళ్ళందరూ నాకు నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయింది. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు, వీడియోస్ మీరు. మళ్ళీ వాళ్ళే నా పైన దాడి చేసి కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు, మా వాళ్ళు కూడా దాడి చేయలేదు. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాను మా బ్రదర్ సాయి గారు. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా తెలంగాణ షాప్ మీకు ఎట్లా తెలుసు, మీకు సపోర్ట్ నేను అందరికీ వెరీ క్లియర్ చేస్తున్నా, మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న మాత్రం మేము బాధ్యత కాము. అదేమని కోర్టు తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవుతుంది, బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి వాపస్ తీసుకుంటలేను. వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు, మా టకారా బస్సు, నేను టకారా బస్సు నివాసిని, నాకు మా మిత్రులు అంతా చేయలేదు. నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి
బీయింగ్ ఏ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు ఓడని అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా గలీజ్ మాటలు మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా అంతే అని కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు నేను వాడిని క్లియర్గా చెప్పిన నేను ఇక్కడ తకారాబస్తి నివాసిని మీరు క్లియర్ ఏమన్నా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై వదిలేయనంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి కానీ వాడు అట్లా అనలేదు వాడు వస్తే కొట్టడము మా వాడిని తిట్టడము నన్ను తిట్టడము ఇది జరిగింది ये जो घटना घटी है ये एक छोटी शेरमल जैन प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन ये एक छोटी घटना रोड की घटना हुई है इससे एसोसिएशन का कोई संबंध नहीं है एक रोड पे जिस तरीके से गाड़ी आई है पीछे से कोई हॉर्न मारा है उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में है बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है सब बस्ती वाले हमारे साथ में हम सब हिल मिल जुल के रहते हैं हमेशा हमारे को कोई किसी से भी तकलीफ नहीं है ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है तो इसके लिए ऐसो बैठ के बात कर लिए हो गया आपके एसोसिएशन మేము తీసుకోం దిస్ ఇస్ రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ మా దుగ్నంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి అది ఏం కాలేదు ఇది ఉన్నాయి రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ సో దిస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్ కమిటీ వాట్ విల్ డూ దట్ విల్ డిసైడ్ ఇన్ చేస్తాం అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి అది మాట్లాడతాం తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దానికి చాలా ఇది ఎక్కువైపోయింది మీడియాలో గీట సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది ఇది బట్ అంత ఐడిది అవసరం కాలేదు చూపిస్తున్నారు దానికి మాకేమీ తీయలేదు మీడియాలో ఎవరెవరు ఏం చూపిస్తున్నారు